రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం, దేశంలోనూ వస్తామన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. భారత్ న్యాయ యాత్రతో రాహుల్ దేశాన్ని ఐక్యం చేస్తున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాహుల్ను ప్రధాని చేసేందుకు కష్టపడి పనిచేయాలన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై ఈడీ, సిబిఐలతో మోదీ సర్కారు దాడి చేసే ప్రమాదం ఉందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సీఎం రేవంత్తో సహా లీడర్లందరూ అలర్టుగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ మాటలే చెబుతారు తప్ప పనులేవి చేయరని విమర్శించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల విజయం స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలవాలని పార్టీకి కార్యకర్తలకు సూచించారు ఖర్గే. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. जो उन्होंने वायदा किया था क्यों नहीं किया। मेहनत करने के लिए काम होना पड़ता है। काम होना या तो एम्प्लॉयमेंट होना, तो एम्प्लॉयमेंट भी नहीं और इन्फ्लेशन तो इतना बढ़ रहा है, महंगाई दिन पे दिन महंगाई बढ़ रही है और मोदी जी बड़े खुश हैं, वो सब छोड़ देते हैं। चलो भाई, सबको बोलते हैं कि भगवान की इच्छा। వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం ఇంద్రవెల్లి నుంచి ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ బీఆర్ఎస్ కు 1-2 ఎంపీ సీట్లు గెలిచినా మోదీకి కేసీఆర్ అమ్ముకుంటారని విమర్శించారు. తమకు కేంద్రంలోని మోదీతోనే యుద్ధమని, గల్లీలోని బిల్ల రంగాలతో కాదన్నారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసే మేస్త్రిని అన్నారు సీఎం రేవంత్. ఈ నెల చివరికి ఇంద్రవెల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ ఘట్టం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఉంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతులందరికీ రైతు భరోసా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో హామీలు అమలు చేయని దద్దమ్మలు ఇప్పుడు తమను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తాను సీఎం అయ్యానన్నారు. మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దద్దమ్మలారా, మీరా మమ్మల్ని అడిగేది 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఏమి ఇయ్యని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకు ఏమరుగుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు. ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వాలని సహనంతో ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ సహనాన్ని చాతగాని తనంగా తీసుకుంటే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. రాహుల్ను ప్రధాని చేసేందుకు బూత్ కన్వీనర్లు కష్టపడి పనిచేయాలన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వివరాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మన నాయకత్వం చెప్పేటువంటి మాటలను, సూచనలు తీసుకొని ఊరూరు ఇంటింటికి కాంగ్రెస్ సందేశాన్ని తీసుకొని వెళ్తూ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాలు పైబడి మనందరం గెలిచి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మనం కానుక ఇద్దాం. ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశంలో పార్లమెంటు ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేసిన కార్యకర్తలకు సన్మానం చేశారు. సమావేశంలో మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.